హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది ఎండు నెత్తలు టమాటా ఇగురు. టమాటా ఎండు నెత్తలు ఇగురికి ఏమేం కావాలో చూసేద్దామా. శుభ్రం చేసుకున్న ఎండు నెత్తలు 100 గ్రాములు, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 2 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలు 4 ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, యాలకులు 2, లవంగాలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రేఖలు 6, కారం 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర గుప్పెడు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఈ టమాటా నెత్తలు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ మెత్తల్లో తల ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. వీటికి తోక పులుసు తీసేసి వేడి నీళ్ళు వేసి 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. నెత్తల్లో ఎక్కువసేపు నానకూడదు. 2 నిమిషాలు నానితే సరిపోతాయి. ఎక్కువసేపు నానితే మెత్తగా అయిపోతాయి. 2 నిమిషాలు నానిన తర్వాత ఈ మెత్తలు శుభ్రంగా కడిగి ప్లేట్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లో ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి రేఖలు, గరం మసాలా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక నెత్తళ్ళు వేసి పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకుని సరిపడ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పసుపు కారం వేసి కొద్దిగా వేగనిచ్చి వేయించి ఉంచుకున్న మెత్తళ్ళు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం చూసుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. గుమగుమలాడే ఎంతో రుచికరమైన టమాటా నెత్తలు ఇగురు రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.